నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దక్షిణాదిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. బీజేపీకి 400 సీట్లకు పైగా వస్తాయన్న అమిత్ షా. అమేథీలో రాహుల్ కు పోటీ చేసే సత్తా లేదు. వాయనాడ్ పారిపోయి వచ్చారన్న రాజ్నాథ్. కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసిన ఈడీ. బెయిల్ కోసం స్వీట్స్ తింటారన్న దర్యాప్తు సంస్థ. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఈడీ షాక్. బిట్ కాయిన్ కేసులో 97.79 కోట్ల ఆస్తుల జప్తు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యుత్తమ ఫలితాలను సాధించనుందని హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని బట్టి 400కు పైగా సీట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ఈ దఫా ఎన్నికల్లో దక్షిణాదిన మొదటిసారిగా అత్యధిక స్థానాలు సాధించుకుంటామని అమిత్ షా చెప్పారు. దీన్ని బట్టి ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు దక్కుతాయో ఊహించుకోవచ్చన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి పాలైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ దఫా మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసే ధైర్యం లేదని బీజేపీ నేత రాజ్నాథ్ సింగ్ చెప్పారు. యూపీలోని అమేథీలో పరాజయం పాలైన రాహుల్ అక్కడి నుంచి కేరళలోని వాయనాడ్కు వలస వచ్చారని ఎద్దేవా చేశారు. అయితే మరోసారి ఆయన ఎంపీగా చేయరాదని ఇప్పటికే వాయనాడ్ ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. కేరళలోని పత్తినట్టింతిట్ట లోక్సభ నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాజ్నాథ్ ప్రసంగించారు. తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్నప్పటికీ జైల్లో ఆయన చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా తీసుకుంటున్నారని పేర్కొంది. ఇందుకోసం ఆయన ఇంటి నుంచి భోజనంతో పాటు అరటి, మామిడి పండ్లు, మిఠాయిలు, పూరీలు ప్రతిరోజు తెప్పించుకొని తింటున్నారని న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరదామని లేదా బెయిల్ పొందుదామని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు విన్నవించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ చార్ట్ పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ముఖ్యంగా ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం రేవంత్ 20న మెదక్ అభ్యర్థి నీల మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నెల 20న సాయంత్రం కర్ణాటకలో ప్రచారంలో పాల్గొనున్న రేవంత్ 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక ఈ నెల 22న ఉదయం ఆదిలాబాద్లో నిర్వహించే సభలో పాల్గొనున్న సీఎం రేవంత్ 23న నాగర్ కర్నూలు జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ నెల 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్లో నిర్వహించే సభల్లో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును అక్రమంగా అభివర్ణిస్తూ ఆమె అభియోగాలు మోపటం బీజేపీ నేతృత్వంలోని కేంద్రం బీఆర్ఎస్పై పన్నిన కుట్ర అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేటాడినందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్పై కేసు నమోదు చేశారు. ఇదంతా జరుగుతోందని అన్నారు. తెలంగాణ భవన్లో తన పార్టీ లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కులను అందజేశారు. మనీ లాండరింగ్ కేసులో కవితపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించినప్పటికీ ఆమెను అరెస్టు చేశారన్న కేసీఆర్, ఫార్మ్ గేట్ కేసులో బిఎల్ సంతోష్ కు నోటీసు ఇచ్చేందుకు తెలంగాణ పోలీసులు న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు ప్రధాని మోడీ బీఆర్ఎస్ పై పగ పెంచుకున్నారని, రాజకీయ ప్రతీకారంతో ఆమెను అరెస్టు చేశారని అన్నారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల పర్వం షురూ అయింది.
అభ్యర్థులతో పాటు సార్వత్రిక అభ్యర్థుల నామినేషన్ మొదటి రోజు మొత్తం 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, నాగర్ కర్నూలులో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరపున ప్రతిపాదకులు నామినేషన్ వేశారు. మెదక్లో 4 నామినేషన్లు దాఖలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున వారి ప్రతిపాదకులు తొలి రోజు నామినేషన్ వేశారు. చేవెళ్లలో 3 నామినేషన్లు, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం 4 నామినేషన్లు, ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 2 స్వతంత్రులు నామినేషన్ దాఖలు చేశారు. మహబూబాబాద్ స్థానానికి 1 నామినేషన్ దాఖలైంది. మొత్తంగా తొలి రోజు 42 మంది అభ్యర్థుల నుంచి 48 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ పరిధిలోని పామిడి పట్టణంలో వైసీపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి తరపున ఎమ్మెల్సీ శివరామరెడ్డి ప్రచారం నిర్వహించారు. వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 4వ వార్డులోని పలువురు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది కార్యకర్తలు కూడా పార్టీలో తీసుకురావడానికి అందరూ కష్టపడ్డారు. నాయకులు, కార్యకర్తలు, అలాగే మిగిలిన సింపథైజర్స్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి తీరాలి, వెంకటరామరెడ్డి గారి ఎమ్మెల్యే అయితేనే పైన జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశాలు ఉంటాయని ఈరోజు పేదలందరూ మాకు జగన్ కావాలి అని పేద మధ్యతరగతి కుటుంబీకులు, మేధావులు కూడా చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మళ్ళా రాష్ట్ర భవిష్యత్తు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి, పేదరికం అనేది లేకుండా చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ మధ్యన జరిగిన సర్వేలో 11.4% పేదరికం ఉంటే ఈరోజు భారతదేశంలోనే అతి తక్కువ పర్సెంటేజ్ 4%కు తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. పిల్లల చదువుల్లో అయితేనేమి, ఆర్థికంగా ఎదగడానికైతేనేమి ప్రతి పేద కుటుంబానికి కూడా నేను అండగా ఉన్నానని చెప్పి ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుగ్గా ప్రతి వారి హృదయాల్లో నిలబడిపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్ని కష్టాలున్నా ప్రజాసేవే నాకు జీవితం, నేను వాళ్ళను గుండెల్లో ఉండిపోవాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మీ పామిడిలో కూడా ఒక మంచి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అలాగే 53,000 పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. దీంట్లో మెడికల్ దాంట్లో అంటే పేదవాళ్ళకి వైద్య సదుపాయాలు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఇళ్ళు ఉండాలి నివసించడానికని. ఇంటి స్థలాలు 1.5 సెంటు పల్లెల్లో దగ్గర లేట్ కావడం వల్ల కూడా అందరికీ ఏదైతే 35 లక్షలు ఇల్లు కడతా అన్నాడో అది డిలే కావడం జరిగింది. ఇంకా చాలామంది పేదలకు ఇల్లు స్థలాలు రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి కూడా త్వరలో పరిష్కారం మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాబో 5 సంవత్సరాల్లో మన సమస్యలు తీరుతాయి. నాకు తెలిసి పామిడి టౌన్ ఇంతకుముందు మున్సిపాలిటీలో కలిపారు, దాన్ని మళ్ళా పంచాయతీ బోర్డు చేయడం వల్లనే ఇంటి ట్యాక్సులు కానీ, షాప్స్ ట్యాక్స్ కానీ విపరీతంగా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. కూటమి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీజేపీ సిద్ధాంతాల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. ఏపీలో ఈసారి కూటమి అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను పార్టీ ఎన్నుకున్న తర్వాత ధర్మవరం ప్రజలు ఆదరిస్తున్నారు. అనేక మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. బీజేపీ సిద్ధాంతం పట్ల విశ్వాసంతో, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో, అదేవిధంగా కూటమి మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తుంది. కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి. ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థిక గాడిన పడుతుంది. ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారని ప్రజలు భావిస్తున్నారు. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ఈ అరాచక ప్రభుత్వాన్ని, రాక్షస పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని వారు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి మంచి బాటలో నడిచే సత్యకుమార్ అన్న దారిలో నేను
అనుకుంటున్నాను. ఈరోజు పార్టీలో జాయిన్ అయినాను. ఈ సమస్యలు, ధర్మవరం సమస్యల గురించి ఆయనకు కూలంకుషంగా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో సత్యకుమార్ అన్నని గెలిపించుకొని బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మొత్తం ధర్మవరం నియోజకవర్గం అంతా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. ఇది రాబోయే కాలంలో శుభసూచకమని మేము ఆలోచన చేసి ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాము. ఆ భగవంతుడు ఈ శ్రీరామనవమికి ఆయన అక్కడి నుంచి బాణం వదిలి ధర్మారం వదిలినాడు కాబట్టి ఆ శ్రీరాముని దయ వల్ల ధర్మారం మేము రాబోయే కాలంలో బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ అరాచక రాజకీయ నాయకుల ద్వారా మనం బయటపడాలని ఈయనను ఎన్నుకున్నాము. దేవుడే ఈయనని పంపించాడని చెప్పి మేము అనుకుంటున్నాము. మా చేనేత వ్యవస్థ కానీ బీసీలు కానీ అందరూ బాగుంటారని, రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ధర్మవరంలో సొంతంగా వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరూ బాగుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లకు అన్ని పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో ఈ నెల 25 వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఇప్పటికే భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించిందని, ఆ ప్రకారం నామినేషన్ స్వీకరణ చేపట్టడం జరిగిందన్నారు. నుంచి లాస్ట్ డేట్ అంటే 25th వరకు నోటిఫికేషన్ రిసీవ్ చేస్తాము. మధ్యలో ఒక సండే వస్తుంది. సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు నామినేషన్ తీసుకోవడానికి లేదు. 25th లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 3 o'clock. సో ఆ 3 PM వరకు ఎవరెవరు నామినేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మేము 26th రోజున స్క్రూటినీ చేయడం జరుగుతుంది. విత్డ్రాల్ వచ్చేసి 29. తర్వాత విత్డ్రాల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేసుకొని ఈవీఎం కమిషన్ చేసుకొని మన 13th మే రోజున డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అందరు కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే లార్జ్ నెంబర్స్లో వచ్చి ఈ 5 yearsలో ఒకసారి మీకు ఇది అవకాశం వస్తుంది కాబట్టి 13th రోజున ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. చాలామందికి ఇక్కడ ఓటు ఉన్నాయి కానీ బయట పని చేస్తున్నారు, ఎప్పుడప్పుడు వస్తున్నారు. దయచేసి 13th విల్ బి అ పబ్లిక్ హాలిడే. అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న మీకు ఖచ్చితంగా వాళ్ళు సెలవు ఇవ్వాల్సింది కాబట్టి ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్, ఎక్సర్సైజ్ యువర్ రైట్ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీ అందరికీ తెలుసు 4th June ఉంటుంది. అది కూడా మనం శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చెయ్యూరు విలేజ్, కాట్రేనికోన మండల్లో అది కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అది కూడా 4th మనం చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఈ మీడియా సెల్ ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్రాడ్గా చెప్పాలంటే ఆల్ ఏఆర్ఓస్, సో పార్లమెంట్ వచ్చేసి కలెక్టర్, దీనికి డిఓ, నాకు పీడీఐసిడిఎస్ ఏఆర్ఓ, తర్వాత ఎవరు అక్కడే అసెంబ్లీకి ఆర్ఓ ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా పార్లమెంట్కి ఏఆర్ఓ అవుతారు. సేమ్ లైన్స్లో అసెంబ్లీలో ఆర్ఓ వచ్చేసి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్, కొన్ని చోట్ల ఆర్డీఓలు ఉన్నారు, కొంతమంది డిఎం సివిల్ సప్లైస్, సిఓజెడ్పి అట్లాంటి ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. ఆ పద్ధతిలో ఆ మండల్లో ఉన్న తహసీల్దార్ ఆటోమేటిక్లీ ఏఆర్ఓ అవుతారు. సో అది కూడా ఈ వివరాలు మీ అందరికీ ఇవ్వడం జరిగింది అండి. సో కాన్స్టిట్యున్సీ వాళ్ళ డీటెయిల్స్, ఓటర్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైసీపీ, విపక్ష టీడీపీ రెండు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగగా జగన్ ఒక్కరే కూటమిని ఎదుర్కొంటున్నారు. జగన్ సోదరి కాంగ్రెస్ సారథిగా పార్టీని నడిపిస్తున్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చేతులు కలిపారు. పేరుకే త్రిముఖ పోటీ, కానీ వైసీపీ, టీడీపీల మధ్యనే అసలు పోరు జరుగుతుంది. షర్మిల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. షర్మిల జగన్పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాను స్వయంగా కడప లోక్సభకు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు కుదుర్చుకొని జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత బీజేపీ కలిసింది. జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వ్యూహం మార్చారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చారు. ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్డీఏ గెలుపు కోసం చిలకలూరిపేటలో ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ జగన్పై నేరుగా విమర్శలు చేయలేదు. దీంతో కూటమి నేతలు కొంత నిరాశపడ్డారు. ఇక కూటమిలో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది. జనసేనలో చాలా మంది పార్టీ వీడారు. బయటి వారికే టికెట్లు ఎక్కువగా ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. బీజేపీలో కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి టికెట్లు రాలేదు. సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో టికెట్లు రాక కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇక సీఎం జగన్ బస్సు యాత్ర పేరిట జిల్లాలు చుట్టేస్తున్నారు. నిత్యం బహిరంగ సభలతో ప్రచారం ముగిసే వరకు ప్రజల్లోనే ఉండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అటు కూటమి వరుస సభలకు ప్లాన్ చేస్తోంది. ప్రధాని సభ తరువాత ఏపీలో కూటమిపైన ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆసక్తికరంగా మారుతోంది. కూటమితో పాటుగా వైసీపీ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు వరుస సర్వేలు చేయిస్తున్నారు. ఎన్డీఏ కూటమి కంటే క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ప్రచారం విషయంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు. 3 పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారానికి సిద్ధమవుతున్నా జగన్ మాత్రం ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. అనూహ్యంగా పలు సర్వే సంస్థలు టీడీపీ జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత తగ్గుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగే సూచనలున్నాయి. జగన్ వర్సెస్ కూటమి ఎన్నికల రాజకీయం ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. వాలంటీర్లపైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరోసారి ఫిర్యాదు చేసింది. గతంలో ఈ సంస్థ ఫిర్యాదు చేసిన కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. ఈ నిర్ణయం రాజకీయంగా దుమారం రేపింది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లపైన సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు పోలింగ్లో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సీఎం జగన్ పై దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎస్పీ స్థాయి అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. అలాగే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై 13వ తేదీ సాయంత్రం దాడి జరిగింది. సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ లో 3 సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో దాదాపు 20,000 ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నారు. కాగా చంద్రబాబుపై కూడా విశాఖలో రాళ్లు విసిరారు. అయితే బాబుకి ఏమీ కాలేదు. ఈ ఘటన ఎలా జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం జగన్ తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నారు. అందుకే తన సర్కార్ పనితీరు నచ్చితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. ఈ రీతిలో అడిగిన నేతలు ముందు ఎవరూ లేరు. చంద్రబాబు విషయానికి వస్తే ఇప్పుడు గెలవలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు రీత్యా పనిచేయడం కష్టమే. అందుకే సాయి శక్తుల విజయం కోసం కృషి చేస్తున్నారు. జనసేన బీజేపీల పొత్తు వలన టీడీపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకి, బీజేపీకి ఏ మేరకు బదిలీ అవుతాయి అనేది సందేహమే అంటున్నారు పరిశీలకులు. భద్రాచలం పిఎస్లో ఓ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ దొంగతనం కేసులో పట్టుకున్న వ్యక్తి నుంచి కానిస్టేబుల్ 30,000 డిమాండ్ చేశారని, డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు. కానిస్టేబుల్పై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వివరించారు. డిఎస్పీ ఖమ్మం వేరే కేసులో బిజీ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు.
సో కేసు వివరాలు ఏంటంటే 12 ఏప్రిల్ రోజు రాత్రి మర్రి సాయి తేజ అనే వ్యక్తి తన ఇద్దరు మిత్రులతో కూడి ఓల్డ్ బజార్లో ఉన్న ఒక గోడౌన్లో 4 షుగర్ బ్యాగులు దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా గమనించినటువంటి సీసీ క్యామ్స్ మెయింటైన్ చేసే శంకర్ గమనించి వాళ్ళ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఆటోను పట్టుకున్నారు. రిటైర్డ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకొని పంపించి మళ్ళీ తర్వాత పిలిచి కేసు కాకుండా మరియు ఆ ఆటోను తర్వాత షుగర్ బస్సాలను రిలీజ్ చేయడం కొరకు మనిషి 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వడం విషయం లేక ఖమ్మం డిఎస్పీ ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈరోజు మా ఏసీబీ ప్లాన్ ప్రకారంగా ఆ 20,000 రమేష్కి ఇస్తుండగా శంకర్కి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే శంకర్ డబ్బులు తీసుకునేటప్పుడు ఎస్ఐ గారు సమ్మతి తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నాడు. ఎస్ఐ గారు ఆదేశాల మేరకి సెల్ ఫోను తర్వాత ఆటో కీస్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి సహకరించినటువంటి నవీన్ ఆపరేటర్ ప్రైవేట్ అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు ఖమ్మం తరలిస్తున్నాం. సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మిమ్మల్ని వేధిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేసి చెప్పాలని మనవి. ఈ ట్రాప్లో సాంబయ్య నా పేరు, డిఎస్పీ వరంగల్, మరియు మా ఇన్స్పెక్టర్స్ శ్యామ్ సుందర్, ఎల్ రాజు, తర్వాత మహేష్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధి గురించి గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. వ్యాపారం నుంచి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని 7 మండలాలు ఇప్పటికే పర్యటించానని పేర్కొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. బీఆర్ఎస్ వల్ల గత 10 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని, మోడీ ఉంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. కాన్స్టిట్యున్సీస్ వెళ్ళడం జరిగింది. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్, కొన్ని గ్రామాలు క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అనేక రైతులు కానివ్వండి, ఆర్ఎంపీ డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న కార్మికులు కానివ్వండి, అక్కడ ఉన్న గ్రామస్తులు కానివ్వండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాము, రామరాజ్యం కోసం ఓటేస్తున్నాము, సువర్ణకాలం కోసం మేము ఓటేస్తున్నాము. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరకు వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము. గత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ కానీ, మేజర్ కళాశాల కానీ, హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీ కానీ మాకు చెప్పుకోదగ్గది గత 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా రానందుకు మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేసి మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించి మీ ద్వారా మాకు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్గా అంటారు, అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్ళి వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇప్పించి మీరు తీసుకురావాలి మిమ్మల్ని దీవిస్తున్నారు. ఇంకా గ్యారంటీల సంగతి అయితే ప్రజలు వారు అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఈ గ్యారంటీలు మేము 6 గ్యారంటీలు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి క్వింటాకు 500 బోనస్ ప్రకటించాలని ఖమ్మం బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చావా కిరణ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. రైతులను దోపిడీ చేసే విధంగా ధాన్యాన్ని కొనే ప్రయత్నం జరుగుతుందని, రైతులకు నష్టం లేకుండా గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తే కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నుంచి మా విజ్ఞప్తి, ఈ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో అన్ని వడ్లు ఏదైతే యాసంగి వానాకాలం సంబంధం లేకుండా బాయిల్డ్ రైస్ సంబంధించిన వడ్లు కూడా కొనమని
మన రాష్ట్ర ప్రభుత్వానికి ఐకేపీల ద్వారా కావచ్చు, సొసైటీల ద్వారా కావచ్చు, ఎక్కడైనా సరే వడ్లు కొనాలని చెప్పి వడ్లకి మొత్తం కూడా దానికి సంబంధించిన బస్తా కానీ కూసా కానీ వారికి సంబంధించిన డబ్బులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేసి ఏదైతే భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేసి రైతుల దగ్గరికి వెళ్ళి పోట్లాడితే అప్పుడు వాళ్ళు మళ్ళీ ముందుకొచ్చి కొన్నారు. సేమ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాడు అంతకంటే నీచంగా చేస్తుంది. ఎందుకనంటే మిగతా టైంలో పంటల బండి వర్షాలు మంచిగా ఉండి పంటల బండి వడ్లు ఎక్కువ ఉన్నాయి. ఈసారి వడ్లు తక్కువ ఉన్నా కూడా దుర్మార్గం ఏంటంటే 500 రూపాయల బోనస్ ఇస్తానని గవర్నమెంట్ నుంచి కొంటే ఆ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి గవర్నమెంట్ నుంచి కొనకుండా 2300, 2280 రూపాయల వడ్లని రైతులు రోడ్ల మీద పోసుకొని ఈ ఎండాకాలం ఎండలకి అలోలక్షణ అంటూ దాన్ని 1900కి 2000కి అమ్ముకోవాలని దుస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ వడ్లకి ఏదైతే ఉందో మద్దతు ధర ఇస్తూ 500 రూపాయల బోనస్ ప్రకటించి ఐకేపీల ద్వారా సొసైటీల ద్వారా కొనకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ధర్నా దీక్షలతోని రోడ్డు మీదకి వచ్చి వడ్లన్నీ కొనే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఖచ్చితంగా కొనిపించే విధంగా మేము రైతులకు అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ నుంచి కిసాన్ మోర్చాని డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ వేశారు. బీసీ అభ్యర్థులు ఎప్పుడు రాప్తాడులో పోటీ చేయలేదన్నారు. తనకు అవకాశం ఇస్తే బీసీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తానంటున్న ప్రొఫెసర్ రాజేష్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియకు ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ యొక్క నామినేషన్ అయితే తొలి నామినేషన్ దాఖలు చేశారు, ఏ రకంగా జరిగింది, మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే టు యూ యాజ్ వెల్. బ్రదర్, ఇది మీకు తెలిసే ఉంటుంది, నేను ఇండిపెండెంట్ అభ్యర్థి. గత 4 సంవత్సరాలు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు ఎందుకంటే ఫస్ట్ రోజే కంప్లీట్ చేసుకుంటే మిగతా పనులు మేము చేసుకుంటూ పోవచ్చు కనుక నామినేషన్ ప్రక్రియ అంతా నీట్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది, ఆల్ యాక్సెప్టెడ్. సో ఇంకా మిగతాది అదే విత్డ్రావల్ డేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత దెన్ మాకు రావాల్సిన సింబల్స్ అన్నీ మాకు ఇస్తారు. ఓకే, సింబల్స్లో కూడా మంచిగా నేను రిక్వెస్ట్ చేశాను. ఫస్ట్ వచ్చి తక్కిడి, ఓకే, సరి సమానం. ఎందుకంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీగా జరగాల్సిన న్యాయం జరగలేదని నేను అనుకుంటున్నాను. రాప్తాడు నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే రాలేదు. 82% ఉన్న చోట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వాళ్ళకి రావాలని కాదని. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మా వాళ్ళల్లో కూడా అంత బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని సేవా కార్యక్రమాలు గట్టి పోటీ ఇస్తున్నాం. ఇప్పుడున్న పరిటాల సునీత గారికైనా కానీ ప్రకాష్ రెడ్డి గారికైనా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ధీటుగా ఎక్కువగా చేశారన్నమాట. వాళ్ళన్నా అప్పుడప్పుడు వచ్చి ఏదో 10,000, 20,000 ఇచ్చుకుంటూ పోయారు. మేము అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకు కూడా ₹1,00,000 వాళ్ళ సమస్యలు ఉండి ఇవ్వడం జరిగింది. తద్వారా ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. అందుకని మా మొదటి సింబలే మేము తక్కడ అడగడం జరిగింది. ఓకే, రెండవది పెన్ను, మూడవది మోటార్ సైకిల్. సో చూద్దాం ఏదైతే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ప్రక్రియ అంతా చాలా బజరీ. ప్రధానంగా చూసినట్టయితే ఇద్దరు బలమైన నాయకుల మధ్య మీరు మూడో వ్యక్తిగా ఇండిపెండెంట్ దాఖలు చేయడం జరిగింది. ఎలా ఉంటుంది మీ గెలుపు అనుకుంటున్నారు? బలమైన నాయకులను ఎలా అంటారు చెప్పండి. 2019లో పరిటాల సునీత గారు ఓడిపోయారు, పరిటాల శ్రీరామ్ ఓడిపోయారు. మరి బలమైన ఎట్లా అవుతారు? ఏదైనా ఒక బ్రాండ్ అయింటే గిన ఏ గాలి వచ్చినా కానీ ఏం వచ్చినా కొట్టుకోదు. ఇప్పుడు బ్రాండ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద టీవీలు అయినా కానీ, ఇప్పుడు యాపిల్ ఫోన్స్ అయినా కానీ, ఏం జరిగినా కానీ అవి అట్లే ఉంటాయి అన్నమాట. రైట్, అవన్నీ ఊరికే మాలాంటి వ్యక్తులు లేవడం వల్ల మాలాంటి వ్యక్తి రాకపోక ఇవన్నీ జరిగినాయి అనమాట. వీళ్ళందరూ చేయడం అనమాట. నాకు తెలిసి అంత అంటే గత 4 సంవత్సరాలుగా మీడియా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తుంది కానీ బలం గెలమని చెప్పి. నేను 4 సంవత్సరాలు గ్రౌండ్లో ఉన్నాను. నాకు తెలిసి అంత బలం అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే బలం అనేది ఏ విధంగా వస్తుంది, మీరు క్లాసిఫై చేస్తే కానీ ఒకటి బాగా చదువు ఉంటే కానీ నీకు బలం వస్తుంది. సో ఫస్ట్ మన టార్గెట్ అట్లాంటి వాళ్ళు అనమాట. అంటే ఎవరు ఇట్లాంటి వ్యక్తి కోసం చూస్తున్న వాళ్ళు. మిగతా వాళ్ళు మా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ఉన్నని, వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా, వాళ్ళకి అక్కడ పోగానే ఒక ఫీలింగ్ వస్తుంది, మా వ్యక్తి మా కోసం ఇంత చేసినాడు అనే ఫీలింగ్ వస్తుంది. వస్తున్నారు కదా బ్రదర్? ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. ఆడ పోయిన తర్వాత గుద్దేది మనకి, గెలిచేది మేమే. ఇది పూర్తి చరిత్రలోనే మంచి గట్టి పోటీ అవుతుంది. ఇవ్వడం కూడా గెలిపోవడం పక్కన పెడతాం. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మిగతా స్వతంత్ర అభ్యర్థుల యొక్క ఆత్మగౌరవం నేను పెంచగలుగుతాను అనమాట. సరేనా? సో అందులో సందేహం. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి ఏదైతే ఆయనకు
దాదాపుగా 80,000 ఓట్లు వస్తే నేను గెలుస్తానని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేసే పరిస్థితి ప్రొఫెసర్ రాజేష్లో చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చాంద్బజ్తో లోకేష్, 4 టీవీ అనంతపురం నుంచి. ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 టీవీ.